అందరికీ శుభ సాయంత్రం అండి. నేను పల్లెటూరు సీనును. ఈరోజు అంశం ఏమిటంటే ఇల్లు ఒక ఆనందాల హరివిల్లు అని అంటూ ఉంటారు. మరి ఈ ఇల్లు ఆనందాల హరివిల్లు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే భార్యాభర్తలు ఇరువురు కూడా బాగున్నట్లయితేనే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అవుతుంది. ఒకవేళ భార్యాభర్తలలో ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు కాదు, అదొక దమనకాండలాగా మారిపోతుందండి. కాబట్టి ఏ విధంగా భార్యాభర్తలలో ఏ ఒక్కరి నిర్ణయం కూడా పొరపాటుగా ఉన్నా ఆ ఇల్లు అరణ్యం పాలు ఏ విధంగా అవుతుందో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తానండి. మామూలుగా ఇప్పుడు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి అవుతుంది. కొత్తగా పెళ్ళయిన తర్వాత అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు ప్రారంభమవుతాయి. ఈ అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు ప్రారంభమైనప్పుడు అప్పుడు భర్త ఇలా భార్యకు కాదనలేడు, ఇలా అమ్మను కాదనలేడు. ఎవరిని తిట్టాలో, ఎవరిని నచ్చజెప్పాలో, ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతుంటాడు. సతమతమయ్యి ఇలా భార్యను ఏమనలేక, ఇలా అమ్మను ఏమనలేక, ఇక ఏం చేయలేక అడవుల్లోకి వెళ్ళిపోతాడు భర్త. భర్త ఎప్పుడైతే అడవుల్లోకి పోయి దుఃఖించి ఇక భార్య లేదు, అమ్మ లేదు, నేను అడవుల్లో వచ్చి ఈ విధంగా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఏకాంతంగా దుఃఖించి రాయిగా మారిపోతాడు. ఆ రాయిగా మారినటువంటి కొండనే భద్రాద్రి కొండ. మరి ఈ భార్య కూడా నా భర్త అడవులకు వెళ్ళి దుఃఖిస్తున్నాడు అని చెప్పి పరుగున భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి పోయి భర్త యొక్క బాధను చూసి భర్త రాయిగా మారిపోయాడు. ఆ రాయిగా మారిపోయినటువంటి కొండనే భద్రాద్రి కొండ అన్నాను కదా. ఇంకా నా భర్త లేని జీవితం నాకెందుకని చెప్పి ఆ అడవుల్లోనే ఆ భద్రాద్రి కొండ దగ్గరే నా భర్త రాయిగా మారిపోయాడే అని చెప్పి దుఃఖిస్తూ తాను నదిగా మారిపోయింది. ఇప్పుడు ప్రాణం ఉన్నది ఎవరికి, ప్రాణం లేనిది ఎవరికి? ఒక చిన్న పొరపాటు దేనికి దారితీసింది? ప్రాణం ఉన్నటువంటి నది ప్రాణం లేనటువంటి కొండను మాటికి ముద్దాడుతోంది. అయ్యో, నేను చేసుకున్నటువంటి పాపం ఏమిటో, ఒక చిన్న పొరపాటు, ఏదో అత్తతో సర్దుకొని నింటే బాగుండేది అని అనుకునింటే సరిపోయేది. అలా కాకోకుండా నువ్వు మీ అమ్మని ఏమనలేవు అని చెప్పి భర్తను నిలదీసింది. భర్తను నిలదీస్తూనే భర్త రాయిగా మారిపోయాడు.